రూపాయలు బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి పైన మతోన్మాద ఛానల్స్ దౌర్జన్య దాడి చేస్తారా? ఎవడరా మీకు లైసెన్సులు ఇచ్చింది? ప్రియా చౌదరియా ఆ ఛానల్ ఓనరు? ఆమె మీద కేసులు ఫైల్ చేస్తున్నాము. క్లియర్ కట్. ఈ పిచ్ ఏదైతుందో ఉన్మాదంతో నడుస్తుంది రైట్ నౌ భారతదేశం. అరే మీకు నిజంగా ధైర్యం ఉంటే, ఎవరికి నేను అంటుంది ఛానల్స్ ఉన్న వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. అక్కడ ఒక ప్రధానమంత్రి అన్నట్టు ఒకడు 12-14 సంవత్సరాలుగా మీడియాకి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు. ఒక్కడన్నా సరైనోడు ఉంటే వాడిని పట్టుకోవాలి. వెళ్ళిపోయి దేశాన్ని బాగు చేయాలంటే ప్రెస్ పనిచేయాలా, మీడియా పనిచేయాలా, ప్రధానమంత్రి జవాబుదారీతనంలో మాదిరికరంగా ఉండాలా. అట్లాంటి వాడే ఎగ్గొట్టేసి 14 సంవత్సరాలు తిరుగుతున్నాడు. మరి వాడిని పట్టుకునే ఎవరికి ధైర్యం లేదా? 10 రూపాయలు అమ్ముకునే అమ్ముకునేవాడు మీదకి వెళ్ళిపోయి ఎంతమంది వచ్చారు అంటాడు ఒకడు. వాడు నేను చెప్తున్నా కదా, ఎవడవాడాడు అసలుకి? నేను అంటే హిందూస్ వానికి బొక్కలు ఇరిగేటట్టు కొట్టాలి. హిందూస్ కొట్టాలండి. ఎందుకంటే హిందువుల పేరుని బదలాం చేస్తున్నాడు అట్లాంటి వాడు. అంటే అది కూడా అవుతుంది ఎప్పుడంటే హిందూస్లో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు చేయగలుగుతారు ఆ పనులు. అర్థమవుతుందా? లైక్ రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి లాంగ్వేజ్ తీసుకొచ్చేసి ఎంతమంది వచ్చారు, ఎన్ని వేలు అమ్మేసినావు ఇప్పుడు దాకా అని చెప్పి వీడియోలో ఒక పెద్ద టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు, నేను కర్నూలు వచ్చినా, నేను కూల్ చేసుకున్నా, 10 రూపాయలు బన్ను అది అని చెప్తుంటే కూడా వీళ్ళకి ఆర్ఎస్ఎస్ అనేది అనుబంధ సంస్థలు అనేవి వీళ్ళ బుర్రల్లో విషాన్ని నాడుతున్నాయి. అది దేశాన్ని పక్కదోర పట్టించేసింది, దేశాన్ని నాశనం చేస్తుంది ఆల్రెడీ. సో ఆర్ఎస్ఎస్ని ఆల్రెడీ బ్యాన్ చేయాల్సి లేట్ అయ్యారు, 100 సంవత్సరాలు లేట్ అయ్యారు. అది ఎప్పుడో బ్యాన్ చేయాల్సిన పని. తర్వాత మోడీ గల్లా పట్టుకొని జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాల్సిన ఛానల్స్ సిగ్గు లేకుండా, వెన్నెముక లేకుండా వాడిని అట్లా వదిలేసేసినాయి గాలికి. అట్లాంటి వాడిని వదిలేసినాయి కాబట్టి ఇట్లాంటి 10 రూపాయలు అమ్ముకునే కూలి వాళ్ళ మీద ఇట్లాంటి తురుంగాళ్ళు బయటకు వచ్చి దౌర్జన్యాలు ఏదో చేయడానికి చూస్తున్నమాట. లీగల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. ఇది చూసుకోండి మరి. థ్యాంక్ యూ సో మచ్.